హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే పెసర్లతో రోటీని తయారు చేసుకుందాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రోటీని చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఇక లేట్ చేయకుండా ఈ రోటీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేయడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో 3/4 కప్పు వరకు పెసర్లని వేసుకోండి. తర్వాత ఈ పెసర్లని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. మీరు ఈ రోటీ కోసం ఇలా పెసర్లనే తీసుకోవాలండి. బద్దలుగా ఉంటుంది కదా, ఆ పెసల పప్పుని తీసుకోకూడదు. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ దీనిలో వాటర్ని వేసుకొని వీటిని 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. పెసర్లని 6 గంటల సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం ఒక పెసలను తీసుకొని నొక్కి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలండి. ఇలా కనుక నానబెట్టుకుంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న పెసర్లని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని నీళ్ళేమీ లేకుండా మనం నానబెట్టుకున్న పెసర్లని వేసుకోవాలి. పెసర్లని వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీంట్లోనే 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లిని 8 లేక 9 వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిలో నీళ్ళేమీ వేయకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదండి, ఇలా కచ్చాబచ్చాగానే గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసర్ల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిలోకి 1 అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వలన మన రోటీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత దీనిలోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతిని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి కనుక లేకపోయినట్లయితే సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా కనుక లేకపోయినట్లయితే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో 1 అర టీ స్పూన్ అంతా వామును కూడా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. తర్వాత దీనిలో మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెసల మిశ్రమంలో కలిసేట్లు బాగా స్పూన్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ అంతా గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేట్లు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇంకొక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. పెసలని గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం 1 చుక్క నీళ్ళను కూడా వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే 3/4 కప్పు పెసర్లకి 2 కప్పుల వరకు గోధుమ పిండి సరిపోతుందండి. అలా కాకుండా మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే ఇంకా కొద్దిగా గోధుమ పిండి పట్టొచ్చండి. అది చూసుకొని మీరు మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా పిండిని కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండి సరిపోయిందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ అంతా నూనెను వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో నుండి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. తర్వాత చపాతీ పీట తీసుకొని కొద్దిగా పొడి పిండిని వేసుకొని చపాతీ ముద్దని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక రౌండ్గా ఉన్న గిన్నెని తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వలన అన్ని రోటీలు మనకి ఈవెన్గా ఒకే సైజులో వస్తాయండి. చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో రోటీల్ని చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని ఈ ప్యాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని వేసుకొని ఫస్ట్ నూనె ఏమీ వేయకుండా ఒక 30 సెకండ్లు అలా వదిలేసేయండి.
తర్వాత రెండో వైపుకి తిప్పుకొని దీనిపైన ఒక పావు టీ స్పూన్ అంతా నూనెని వేసుకోండి. వేసుకొని ఇలా రోటీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపుకి కూడా కొద్దిగా నూనెని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఈ రోటీని లో ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుతూ ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే మనకి లోపల వరకు కూడా రోటీ బాగా కాలుతుందండి. ఇదే విధంగా మిగిలిన అన్ని రోటీల్ని కాల్చేసుకోవడమేనండి. ఈ రోటీల్ని అన్నీ కాల్చుకున్న తర్వాత దీన్ని ఆలూ కూరతో కానీ ఆనియన్ కర్రీతో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రోటీని ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.